నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం జూలై నెల ఒక ఫలితాలు మనం చూస్తున్నాం. అందులో ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ మనకి బేసిక్ గ్రహచారం ఏమిటి అంటే మనకి సూర్యుడేమో మిథున రాశిలో ఉన్నాడు. ఆయనేమో 17వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తారు. బుధుడు కర్కటక రాశిలో వక్రంగా ఉన్నారు. ఆయన 7వ తారీఖున మిథున రాశికి వెళ్ళిపోతారు రివర్స్ అయ్యి. ఆయన 24వ తారీఖున వక్ర నివృత్తి అవుతున్నారు. శుక్రుడేమో కర్కటక రాశిలో ఉన్నారు. ఆయన కూడా సింహరాశికి వెళ్ళిపోతారు 4వ తారీఖున. గురువు కర్కటక రాశిలోనే ఉంటున్నారు పుష్య నక్షత్రంలో. కేతు ఇక్కడ ఉంది మనకి మఖ నక్షత్రంలో సింహరాశిలో ఉంది. రాహు ఏమో మనకి కుంభరాశిలో ఉంది. అదేలాగా శనీశ్వరుడేమో మనకి మీన రాశిలో ఉంటున్నారు. మీన రాశిలో వక్రం అవుతున్నారు 27వ తారీఖున. మంగళుడు కుజుడేమో మనకి కుంభరాశిలో ఉన్నారు. ఇదనమాట మనకి బేసిక్ గ్రహచారం. ఇందులో చేంజెస్ అవన్నీ ఉన్నాయి. జనరల్ గా ఒక కాషన్ ఏంటంటే ఈ నెల ఏంటంటే మనకి శుక్రుడు కేతు కలిసి ఉండేటువంటి ఒక స్థితి మనకు వస్తుంది. ఇన్ని రోజులు ఏంటంటే రాహు కేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నాయి. చంద్రుడు ఒకటి మాత్రం మనకి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు శుక్రుడు ఫస్ట్ ఈ కేతు రాహు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని నుంచి బయటికి విడిపెట్టి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్గా ఉంటుంది. అందువల్ల మనకి 4వ తారీఖు నుంచి 18వ తారీఖు 19వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కొద్దిగా క్రూషియల్ అయిన సమయం. అందులో మేజర్ అయిన ఏదైనా ఈవెంట్స్ ఏదైనా చేయాలి అనుకుంటే, శుభకార్యాలు చేయాలి, కొత్త విషయాలు ఏదైనా ప్రారంభిస్తున్నారు, ఇటువంటి విషయాలు ఆ టైం పీరియడ్లో మీరు అవాయిడ్ చేస్తే మంచిది. అదేలాగా ఇంట్లో ఉన్న అమ్మాయిలందరినీ కొద్దిగా జాగ్రత్తగా హెల్త్ వైజ్ కానీ జనరల్గా కానీ వాళ్ళని చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అయిన విషయం. అందులోనూ చాలా కాషియస్గా ఉండాల్సింది 4 నుంచి 7వ తారీఖు, 16 నుంచి 19వ తారీఖు. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందని వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి అయిన మంగళుడేమో 7వ స్థానంలో ఉన్నారు. అది మంచి విషయం. అదేలాగా 7వ స్థానాధిపతి 9వ స్థానంలోనూ 10వ స్థానంలోనూ వస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఈ నెల మనం చూస్తే మంగళుడు చూసేదేమో మనకి వృశ్చిక రాశిని చూస్తున్నారు. అదేలాగా మీకు 2వ స్థానమైన ధనురాశిని చూస్తున్నారు. అదేలాగా సింహరాశిని చూస్తున్నారు మీకు 10వ స్థానాన్ని. సో ఈ విషయాలన్నీ మీకు ప్రోగ్రెస్ అయ్యేటువంటి ఒక విషయంగా ఉంటుంది. అదేలాగా గురువు ఒక దృష్టి, ఆయన దృష్టి కూడా మనకి రాశిలోకి వచ్చేస్తుంది. అదేలాగా మీకు 5వ స్థానమైన మీనరాశి కూడా వచ్చేస్తుంది. మీ 3వ స్థానమైన మకర రాశి కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ నెల చాలా పాజిటివ్గా, అత్యంత పాజిటివ్గా ఉందంటే ఎవరికంటే మీకే, వృశ్చిక రాశి వాళ్ళకి. బిజినెస్ పరంగా కొత్త విషయాలు ఏదైనా ప్రయత్నిస్తే అదంతా సక్సెస్ఫుల్ అవుతుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. అదేలాగా మనకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది కూడా మనకు వచ్చే అవకాశాలు ఈ నెలలో ఉంది. పుత్ర ప్రాప్తి అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనకి ఏదైనా ల్యాండ్ డాక్యుమెంటేషన్ ఏదైనా చేయాలంటే అవన్నీ చేయొచ్చు. ఎస్పెషలీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అటువంటి విషయాలు మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మార్పులు, మేజర్ డెసిషన్స్ అన్ని తీసుకునే ఒక ఇది వస్తుంది. అదేలాగా మనకి కొత్త పార్ట్నర్స్ రావడం బిజినెస్లోకి, ఇటువంటి విషయాలు కూడా రావచ్చు. ఫారెన్ ట్రావెల్స్ వల్ల మనకి లాభాలు రావచ్చు. ఇవన్నీ విషయాలు మనకి ఈ నెలలో కనిపిస్తుంది. ఇది ఫస్ట్ హాఫ్లో. మనకి సెకండ్ హాఫ్లోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉందన్నది చూద్దాం. సెకండ్ హాఫ్లో చూస్తే మనకి ఈ ఒక సంఘటన, ఇది ఒక జాగ్రత్తగా ఉండాల్సిన ఒక విషయం. ఎస్పెషలీ మనకి శుక్రుడు కేతు కలిసి ఉండేటువంటి ఒక సినారియో మనకి, అది మనకి ఎస్పెషలీ 19వ తారీఖు వరకు ఉన్నంత సమయం మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది మీరు ప్రిపేర్ చేసుకోండి. మూవ్ చేసేదేమో అట్లీస్ట్ 19 తర్వాత మీరు మూవ్ చేయడం అందరికీ మంచిది. అదేలాగా పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 7వ స్థానాధిపతి మంచిగా ఉన్నాడు. సింహరాశిలో ఉంటూ మంగళుడు ఒక దృష్టితో ఉంటున్నారు. కాబట్టి పెళ్లి కుదిరే అవకాశాలు, పార్ట్నర్షిప్స్ కుదిరే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. బిజినెస్లో మేజర్ చేంజెస్ అనేది చేసే అవకాశం ఉంది. సూర్యుడు గురువు కలిసి ఉండడం, ఇది కూడా చాలా మంచి ఒక విషయం. కాకపోతే ఏంటంటే మీకు 9వ స్థానంలో ఉంది. 9వ స్థానం కూడా
పుత్రుల ప్రాప్తికి ఉన్న ఒక స్థానమే. 5వ స్థానం లాగా 9వ స్థానం కూడా అట్లాగే. సో ఆ స్థానంలో సూర్యుడు గురువు కలిసి ఉండడం అన్నది పాజిటివ్ విషయమైన కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి. ఎవరెవరు ఆ డ్యూ డేట్ దగ్గరకు వస్తుందో వాళ్ళందరూ కొద్దిగా చెకప్స్ అన్నది చేసుకోండి. ఎందుకంటే సడన్ ఫ్లూయిడ్ డ్రాప్ అన్నది అవ్వచ్చు, దానివల్ల ఒక ఎమర్జెన్సీ సర్జరీ లాంటి విషయాలు జరగవచ్చు. అందువల్ల అది మాత్రం చెక్ చేసుకోండి. సో ఇది మనకి నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అయిపోతుంది, మనకు ఒక రికగ్నిషన్ అన్నది ఇది వస్తుంది, బిజినెస్లో ఒక పెద్ద డీల్ అన్నది సైన్ చేసే ఒక అవకాశం ఉంది, గవర్నమెంట్ నుంచి మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ లేకపోతే పెద్దోళ్ళు ఎవరెవరు బిజినెస్ పరంగా కానీ దీంట్లో కానీ స్పిరిచువల్ లెవెల్లో కానీ పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళ ఒక ఆశీర్వాదం వల్ల ఒక ప్రోగ్రెస్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇందులో చెక్ పాయింట్ ఏంటంటే మనకి 8వ స్థానంలో బుధుడు స్ట్రాంగ్గా ఉంటున్నాడు. 8వ స్థానంలో బుధుడు స్ట్రాంగ్గా ఉన్న బట్టి మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వస్తుంది. మనకి రావాల్సిన డబ్బులు చాలా రోజుల నుంచి ఎవరు ఇవ్వలేదు, ఆయన ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ డబ్బులు ఏదైనా రావాలి, మనకి రాలేదు, అది రావచ్చు. ఇటువంటి విషయాలు మనకు రావచ్చు. అదేలాగా ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నది మనకి తయారవుతుంది. ఎస్పెషలీ మన పార్ట్నర్ దగ్గర నుంచి, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అన్నది ఈ టైం పీరియడ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది ఏంటంటే మనకి శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు 27వ తారీఖున. 27వ తారీఖున వక్రం అవుతున్నాడు అంటే మీకు 3వ స్థానం ఒక రిజల్ట్, 4వ స్థానం ఒక రిజల్ట్ కూడా ఇస్తారు. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే ప్రాపర్టీ సేల్ మాత్రం కాదు, ప్రాపర్టీ కొనడం లాంటి విషయాలు కూడా మనకి జరిగే అవకాశం బాగుంది. లేకపోతే వాహనాలు కొనడం, కొత్త విషయాలు ఏదైనా, చదువులు ఏదైనా ప్రారంభించడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. ఆయన వక్రం అయ్యేటప్పటికీ మనకి కొద్దిగా అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక విషయం. ఇదనమాట మనకి ఈ నెల ఉన్నటువంటి బేసిక్ గ్రహచార ఫలాలు. మనకి వృశ్చిక రాశి వాళ్ళకే అందరికంటే ఎక్కువగా చాలా బాగుంది. బేసిక్గా వీళ్ళు చేసుకోవాల్సింది, ఎస్పెషలీ పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళు తిరునాగేశ్వరం వెళ్ళి రావడం, అది శుక్రవారం రోజున వెళ్ళి రావడం వాళ్ళకి మంచిది. అదేలాగా అమ్మవారు మహాలక్ష్మి తాయారు, ఆవిడ్ని మనం దర్శిస్తూ పూజిస్తూ వస్తూ ఉంటే అది మంగళవారం రోజున చేస్తూ వస్తుంటే మనకి మంచి ఫలితాలు వస్తుంది. ధన్యవాదాలు.